హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఈరోజు వీడియో వచ్చి మా బాబుని ఈరోజు జాయిన్ చేస్తున్నామండి స్కూల్లో. సెకండ్ క్లాస్ అన్నమాట. మా పెద్ద పిల్లలు ఉన్న చోట్లోనే ఒకే చోట చేర్చేద్దాము. ముందైతే మా ఇంటి ముందర స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. సరిగ్గా ఒకే చోట ఉంటేనే బాగుంటుంది. అందరూ కూడాను 5-6 మంది పిల్లలు అన్నమాట, మా తోడుకోడలి పిల్లలు అందరూ కలిసి ఏరియాలో. అందుకోసం ఒకే చోటు ఉంటే బాగుంటుందిలే అనేసి ఇంకా మా పిల్లలతో ఇద్దరు పిల్లలతో పాటు మా వాడిని కూడా వేసేద్దాం, స్కూల్లో జాయిన్ చేద్దాం అనేసి అనుకున్నామండి. ఈరోజు బాగుంది. 8:30 నుండి 9 లోపల చేర్పిద్దాం అనుకున్నాము. అలాగే ఇంకా మా వాడిని అక్కడే సాయిబాబా గుడి ఉంది. ఈరోజు బేస్తవారం కదా, గురువారం కాబట్టి మనము అక్కడ దర్శనం చేయించుకొని తొడుక్కొని పోదామని చెప్పి ఇంకా మా వారు అక్కడ వదిలేసి బయట వెళ్ళారు వర్క్ దగ్గరికి. సరే ఇంకా మా బాబుని నేనే లోపలికి తీసుకొని పోయి కొంచెం సాయిబాబా గుడి దగ్గర లోపలికి వెళ్ళి దర్శనం చేయించుకొని ఇంకా అక్కడి నుంచి అయితే కుంకుమ బొట్టలు పెట్టించుకొని బాబుకి బయటకు వచ్చానండి. బయట నిలబడుకున్నాను. ఇంకా మళ్ళీ మా వారు వచ్చారు. అక్కడి నుంచి వెళ్ళి స్కూల్లో అయితే వదిలేసి వచ్చామన్నమాట మా బాబుని. సరే ఇంకా ఊరి నుంచి అయితే కూరాకు కట్టలు తెచ్చున్నాము, ఒక 2. సరే ఇంకా ఇది రేపైతే ఇంకా క్యారీర్ రోజు పనే కదా మనకి, ఇంకా క్యారీర్ కట్టే పని అని చెప్పి ఇంకా ఇది వాడిపోతుందనేసి ఇంకా కట్ట కూరాకనైతే ఒలిచి పెట్టుకునేస్తాం. పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, ఇంట్లో ఉంటే ఒక పని కూడా అవ్వదన్నమాట. సరే ఇంకా స్కూల్కి వెళ్ళారు కాబట్టి ఇంకా మనం ఆ పని చేసి పెట్టుకునేయాలని చెప్పి ఒలిచి పెట్టుకుంటే రేపు కూరాకు రైస్ చేసేయచ్చు, ఫ్రై లాగా చేసి రైస్ కలిపేయచ్చు కదా అని ఒలుచుకుంటున్నానండి. హాలిడేస్ ఉన్నా కూడా మనకేం రెస్ట్ ఏమీ లేదు కాబట్టి ఇంకన్నా తొందరగా అయిపోతుంది. క్యారీర్ పని తెల్లవారితో కొంచెం రెస్ట్ దొరుకుతుంది అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా ఉంటుందని కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.